చంద్రబాబుకి ఎలాంటి విలువలు లేవు, న్యాయము ధర్మము పాటించిన వ్యక్తి. అందుకే మెజార్టీ లేకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ. నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్. తన స్వార్థం కోసం బాబు ఏమైనా చెబుతాడు, ఏదైనా చేస్తాడు. అలాంటి దుర్మార్గ వ్యక్తితో యుద్ధం చేస్తున్న మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు. మనం చేయగలిగిందే చెప్పాం, చేసింది చూపించాం. మన బలం ఎప్పుడు విలువలు విశ్వసనీయతే. బొత్సాన్ని గెలిపించి మన పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు సహకరించండి అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విశాఖపట్నంలో ఉన్న నియోజకవర్గానికి సంబంధించి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ దానికి అభ్యర్థి. అక్కడ దాదాపు 600 ఓట్లు పైచిలుకు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఒక 300 చేంజ్ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. అంటే సగానికి పైగా మెజార్టీ ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ఉంది. 387 ఓట్ల మెజార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని పెట్టింది, గెలవమని తెలిసి కూడా. అంటే మంత్రులు అధికార దర్పం ఇదంతా ఉంది కాబట్టి ఏమైనా బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో, నయానో భయానో డబ్బులకు పెట్టుకోనో మొత్తానికి ఓట్లు వేయించుకొని గెలిచి చూపించాలని ఒక తపన తెలియదు. కానీ దానిపైన ఆయన చంద్రబాబుకి ఎలాంటి విలువలు లేవు. అందుకే మెజార్టీ లేదని తెలిసినా 387 ఓట్లు మనకు మెజార్టీ, వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఉందని తెలిసినా కానీ పెట్టిండు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇది వాస్తవంగా చూస్తే కనపడుతుంది. 387 అంటే మామూలు విషయం కదా. 20-30 అంటే సరే ఇటు అటు వస్తాయి, కొంతమంది మారే అవకాశం ఉంటుందంటే 387 ఓట్లు ఉన్నప్పటికీ పార్టీలో క్యాండిడేట్ని పెట్టారు తెలుగుదేశం పార్టీ అంటే ఇక దాని వెనక మరి కొనుగోళ్ళు ఉంటాయి, దాని బెదిరింపులు ఉంటాయి, బ్లాక్మెయిల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అధికారం మొత్తం ఉపయోగిస్తారు, అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఎలాంటి విలువలు లేవు. దేనికైనా ఏది చేయడానికైనా తన స్వార్థం కోసం ముందుకు వస్తాడని చెప్పి చెబుతున్న పరిస్థితి. అన్నీ మోసపూరితమైన హామీలు ఇచ్చి మోసపూరితంగా అధికారంలోకి వచ్చిండని చెప్పి వాళ్ళ నిన్న పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న స్థానిక సంస్థల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇట్లాంటి ప్రతినిధులు ఓటర్స్ని కలిసిండు. దాంట్లో చెప్పిండు అన్నీ మోసపూరిత హామీలే చేసిండు. కాబట్టి గెలిపించుకొని మనం ముందుకు పోవాలని చెప్పిండు.